వీడియో చూసిన తర్వాత మీరు సినిమాటిక్ వీడియోస్ కోసం ఏ యాప్స్ యూజ్ చేయాలి అండ్ ఏ మొబైల్స్ వాళ్ళు ఏ యాప్ యూజ్ చేయాలో కూడా అయితే నేను చెప్తానమాట ఈ వీడియోలో. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 1, హై ఎండ్ మొబైల్స్ ఉన్నవాళ్ళు లైక్ వివో X100 ఇలా 50 to 70,000 1 lakh ఆ రేంజ్ మొబైల్స్ ఉన్నవాళ్ళు బ్లాక్ మ్యాజిక్ కెమెరాని అయితే యూజ్ చేయాలన్నమాట. ఈ యాప్ వచ్చేసి ది బెస్ట్ యాప్ ఫర్ వీడియోగ్రఫీ అనమాట మొబైల్స్లో. ఈ పక్కన డిస్ప్లే చేసిన మొబైల్స్లో మీకు బ్లాక్ మ్యాజిక్ కెమెరా అనేది సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫోన్లో ఉంటే ఇట్స్ గుడ్. ఎవరి మొబైల్లో అయితే ఇన్బిల్డ్ కెమెరా యాప్లోనే ప్రో మోడ్ వస్తుందో నేను ఆ ప్రో మోడ్లోనే షూట్ చేయడానికి రికమెండ్ అయితే చేస్తాను అనమాట. నేను ఈ థర్డ్ పార్టీ మాన్యువల్ కెమెరా యాప్స్ అనేవి అసలు రికమెండ్ చేయను వీడియోగ్రఫీ కోసం. మీ మొబైల్లో ప్రో మోడ్ అనేది చాలా బెస్ట్ అనమాట ఈ యాప్స్తో పోల్చుకుంటే. నెంబర్ 3, నా మొబైల్లో ప్రో మోడ్ లేదు అండ్ ఇంకా కొన్ని అడ్వాన్స్ వీడియో ఆప్షన్స్ లేవు, నాదొక లో ఎండ్ మొబైల్ అని అన్న వాళ్ళు మీరు మీ డిఫాల్ట్ కెమెరా యాప్ అంటే ఆటో మోడ్లోనే తీయడం చాలా బెటర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మీ డిఫాల్ట్ కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో అది మీ మొబైల్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసి మ్యాక్స్ సెట్టింగ్స్లో మీ వీడియో అనేది క్యాప్చర్ అయితే చేస్తుందన్నమాట. సో అందువల్ల మీరు ఏ మాన్యువల్ కెమెరా యాప్స్ చూసుకున్నా సరే నార్మల్గా మీరు వీడియో తీసేదానికన్నా ఇవి క్వాలిటీ కొంచెం తక్కువగానే వస్తాయి ఎప్పుడు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను అనమాట. సో ఇవన్నీ విన్న తర్వాత మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే ఎవరి మొబైల్స్ వచ్చేసి హై ఎండ్ మొబైల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా డిఫాల్ట్ కెమెరా యాప్ని యూజ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను అనమాట. సో అలా కాదు, నేను ఇంకొంచెం ప్రొఫెషనల్గా చేయాలి, నేను మొబైల్తో మూవీస్ తీస్తానంటే మాత్రం మీరు బ్లాక్ మ్యాజిక్ కెమెరాని ఏ అభ్యంతరం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అదే మా దగ్గర లో ఎండ్ మొబైల్ ఉంది బ్రో అనుకున్న వాళ్ళు మీరు మీ డిఫాల్ట్ కెమెరా యాప్లో రికార్డ్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.